ఐపీఎల్ 2025 18 ఎడిషన్‌లో అద్భుతాలు మామూలుగా జరగటం లేదండి. మెగా ఆక్షన్ వల్లే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అనటంలో సందేహం లేదు. అంటే మెగా ఆక్షన్‌లో తమ ఫ్రాంచైజీలు కంప్లీట్‌గా వాళ్ళ జట్టులను ప్రక్షాళన చేశాయి. దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ సీజన్‌లో మిరాకిల్స్ జరుగుతున్నాయి. ప్రతి సీజన్‌లో పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానాల్లో ఉండే ఫ్రాంచైజీలు ఈసారి టాప్ ప్లేస్‌లో పోటీ పడుతున్నాయి. అలానే బడా ఫ్రాంచైజీలు వరుస ఓటములు తప్పడం లేదు. వైల్డ్‌గా బిహేవ్ చేసే టీమ్స్ కూడా చతికిల పడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సైతం 3 మ్యాచ్ల్లో 2 ఓడి లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ అద్భుతాలన్నీ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే చూస్తున్నాం. అయితే ఐపీఎల్‌లో బెస్ట్ రివెంజ్ మ్యాచ్‌కి ఒక ఫ్రాంచైజీ అయితే సిద్ధమైంది. ఆ ఫ్రాంచైజీ పేరే ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్‌కి ఎందుకు అంత రివెంజ్ అనే దాని గురించి ఈ వీడియోలోకి వెళ్ళకపోతే మీకే అర్థమైంది. ఐపీఎల్ 2025 18 ఎడిషన్‌లో భాగంగా మ్యాచ్ 15గా ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా ఏప్రిల్ 3న నైట్ మ్యాచ్గా రాత్రి 7:30 కేకేఆర్ మరియు వైల్డ్ ఎస్ఆర్హెచ్ల మధ్య ఒక బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. అయితే ప్రీవియస్ సీజన్లో కేకేఆర్ ఐపీఎల్ 2024 17వ సీజన్ టైటిల్ విన్నర్గా నిలిచింది అందరికీ తెలిసిందే. అయితే రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీము ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ సీజన్లో టోటల్గా 6 మ్యాచ్లు అయితే ఓడింది. ఈ 6 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు ఏకంగా ప్రీవియస్ సీజన్లో కేకేఆర్ మీదే ఓడిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో ఓడటం పెద్ద లోటుగా మాట్లాడుకోవచ్చు. సో ఐపీఎల్ టైటిల్ చేజారింది కూడా ఎస్ఆర్హెచ్కి వీళ్ళ వల్లే. ఓవరాల్గా కేకేఆర్ వల్ల టైటిల్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో అద్భుతంగా గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్ల్లో ఓడి కేకేఆర్తో ఫైట్కి అయితే సిద్ధంగా ఉంది. అదర్ ఎండ్లో కేకేఆర్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉంది. 3కి 2 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే మ్యాచ్ గురించి ఆ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ మరియు వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ మ్యాచ్ జరిగే స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇరువురు టీమ్స్ మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలాగే వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగేది కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో, ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. దీన్ని 1864లో ఎప్పుడూ ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 63,000 వరకు ఉంటుంది. అలానే ఈ స్టేడియం చాలా బాగుంటుంది. బౌండరీ డైమెన్షన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 65 నుంచి 68 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 75 నుంచి 78 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే బ్యాక్ చూసుకుంటే 62 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ప్రీవియస్ సీజన్లో కూడా చూసాం. హై ఫేవరబుల్ టు బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ చేయడం ఈ గ్రౌండ్లో చాలా ఈజీ థింగ్. పర్టికులర్లీ ఈ పిచ్ సర్ఫేస్ అయితే T20 ఫార్మాట్కి ఒక పండగే. సర్ఫేస్ మొత్తం ఫ్లాట్గా ఉండటమే కాదు, ఒక ట్రూ బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ట్రూ బౌన్స్ అనేది ఖచ్చితంగా బ్యాట్స్మెన్స్ ఈజీగా బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ గ్రౌండ్ లానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే కోల్కతా ఈడెన్ గార్డెన్స్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రెండు కూడా ఒకే సర్ఫేస్ కలిగి ఉంటాయి. సో వెదర్ రిపోర్ట్ గురించి తర్వాత మాట్లాడుకుంటే వర్షాలు పడడం, మ్యాచ్ లాగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవండి. ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే హల్చల్ చేస్తుంది. అలానే మార్నింగ్ టెంపరేచర్ వచ్చేకి మ్యాచ్ డేనా 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ అయితే కీ రోల్ ప్లే చేయనుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ మధ్య అయితే మ్యాచ్ల్లో మనం చూడలేదు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీ బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన 2 ప్లాట్ఫామ్స్ అయితే కంబైన్ అయిపోయాయి. జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఈ 2 కలిసిపోయి జియో హాట్స్టార్గా అవసరించింది. సో ఈ జియో హాట్స్టార్లో మొబైల్స్లో అయితే మ్యాచ్ని వాచ్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇక టీవీస్లో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో వీక్షించాల్సి ఉంటుంది. దీనికి కూడా సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ పరిశీలిస్తే మెయిన్లీ ఐపీఎల్ స్టాట్సే మనకు కావాల్సింది. టోటల్గా ఇక్కడ వచ్చేకి ఐపీఎల్ మ్యాచ్లు 94 అయితే జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 38 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 56 గెలిచారు. సో ఓవరాల్గా సెకండ్ బ్యాటింగ్ చేసింగే బాగుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 262 పరుగులు 2 వికెట్గా పంజాబ్ కింగ్స్ పెరట ఉంది. అలాగే లోయెస్ట్ టోటల్ చూస్తే 49కి ఆల్అౌట్ అయింది ఆర్సీబీ. అలాగే హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్లో చూస్తే 262 పరుగులు 2 వికెట్గా పంజాబ్ కింగ్స్ ఉంది. అది కూడా ప్రీవియస్ సీజన్లో కేకేఆర్ను ఓడించింది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చూసుకుంటే 131 పరుగులు కేకేఆర్ డిఫెండ్ చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 166 పరుగులు. ఇదంతా పాత కదా. ప్రజెంట్ కానీ ప్రీవియస్ సీజన్లో కానీ ఇక్కడ 200 స్కోర్ అనేది చిన్న మాటగా మాట్లాడుకోవచ్చు. కేకేఆర్కి హోమ్ గ్రౌండ్లో ఈడెన్ గార్డెన్స్లో ఎలా ఉందనేది రికార్డ్స్ అని చూద్దాం. ఓవరాల్గా కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో 88 మ్యాచ్లు అయితే ఆడిందండి. 52 గెలిచింది, 36 ఓడింది. ఇక్కడ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 29.43గా ఉంది. బ్యాటింగ్ యొక్క రన్ రేట్ చూస్తే 8.58గా ఉంది.
ఇదే గ్రౌండ్లో బౌలింగ్ యావరేజ్ చూస్తే 26.19గా ఉంది. బౌలింగ్ ఎకానమీ కూడా 8.5 వరకు ఉంది. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 28 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ కేవలం 9 గెలిచిందండి. బట్ కేకేఆర్ మాత్రం 19 గెలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్కి క్లియర్ డామినెన్స్ అయితే ఉందని చెప్పి. బట్ ఇప్పుడు టీం అయితే వేరు. ఈ వైల్డ్ ఎస్ఆర్హెచ్ని తట్టుకోవడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఇంపార్టెంట్లీ ప్రీవియస్ సీజన్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద ఫైనల్ మ్యాచ్తో కలిపి ఏకంగా 3 మ్యాచ్లు అయితే ఆడారు వీళ్ళిద్దరు కలిపి. 3 కూడా కేకేఆర్ డామినెన్స్ చూపించింది. అంటే 3 కూడా కేకేఆర్ గెలిచింది. సో డెఫినెట్లీ ఇది ఎస్ఆర్హెచ్ కంప్లీట్ రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో కేకేఆర్ 3 మ్యాచ్లు ఆడిందండి. ఒకటే గెలిచింది. లాస్ట్ ప్లేస్లో టేబుల్లో ఉంది. అలానే ప్రీవియస్ మ్యాచ్లో ఘోరంగా ముంబై ఇండియన్స్ మీద ఓడింది. కేవలం 116 పరుగులకి ఆల్అౌట్ కూడా అయ్యింది. ప్రజెంట్ కేకేఆర్ టీంలో శ్రేయస్ అయ్యర్ లేని లోటు కంప్లీట్గా కనబడుతుంది. బ్యాటింగ్ లైనప్ చూస్తే కళ్ళు చెదిరేలా ఉంది. బట్ బ్యాటింగ్ దిగితే కళ్ళు చెమర్చేలా ఉంది. ఒక్కరే కాదు, ఇద్దరు కాదు, ఆల్ బ్యాటింగ్ యూనిట్ కంప్లీట్లీ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పవచ్చు. క్వింటన్ డికాక్ ఇన్కన్సిస్టెన్సీ, సునీల్ నారాయణ్ ఫెయిల్యూర్ కూడా, రహానే చేతులు ఎత్తేయడం, వీటి వల్ల కేకేఆర్ బ్యాక్ ఫుట్ లో నిలుస్తుంది టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో వీళ్ళు బ్యాట్ తో రాణించకపోతే ఎస్ఆర్హెచ్ లాంటి టీం మీద గెలవటం అనేది కలంగా అని చెప్పుకోవచ్చు. అలానే కేకేఆర్ కాస్ట్లీ బై వెంకటేష్ అయ్యర్ బ్యాట్ నుండి ఇంతవరకు పరుగులు రాలేదు. దీనికోసం అయితే ఖచ్చితంగా వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్ ఫ్యాన్స్. ఇక అలాగే రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, రఘువంశీలు పేర్లు అంటానికి టాప్ మోస్ట్ గా ఉన్న పేపర్ మీద క్రీజ్లోకి వెళ్తే మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళ నుండి బ్యాట్ నుండి పరుగులు రాకపోతే కేకేఆర్ మరింత బ్యాక్ ఫుట్ లోకి డిపెండింగ్ ఛాంపియన్ వెళ్తుంది అనటం ఆశ్చర్యం లేదు. వీళ్ళందరి నుండి బ్యాటింగ్ పరుగులు రావాల్సి ఉంది. ఇక అలాగే బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా ఇద్దరు తేలిపోతున్నారు. ఐ థింక్ ఈ మ్యాచ్లో అయినా అంట్రిచ్ నోర్జ్ని ఆడిస్తారేమో ప్లేయింగ్ 11లో అని అనుకుంటున్నా. అలానే ఆండ్రూ రసూల్ మంచి ఇంపాక్ట్ చూపించాడు. ప్రీవియస్ సీజన్లో కూడా మంచి బ్రేక్స్ ఇచ్చి బ్యాక్ ఫుట్లో ఉన్న మ్యాచ్లు ఫ్రంట్ ఫుట్లో తీసుకొచ్చాడు ఆండ్రూ రసూల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 3 మ్యాచ్లు మొన్న బౌలింగ్ చేశాడు. చాలా మంచి బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. సో ఇతని చేత కూడా బౌలింగ్ చేయించడం మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్లో గురించి మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణలే హీరోలు అయితే ప్లే చేయనున్నారు. స్పిన్ యూనిట్లో వీళ్ళిద్దరు చేతులకి చాలా స్ట్రాంగ్ జోన్లో కనబడుతుంది. ఇక నాకు తెలిసి ఈ అంట్రిచ్ రోజు కూడా వద్దనుకుంటే ఫారెన్ పరంగా మొయిన్ అలీని తీసుకుంటే 3 స్పిన్నర్స్ అయితే ఉంటారు. మొయిన్ అలీని బ్యాట్ నుండి కూడా మంచి పరుగులు వస్తే ఇంకా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, అంట్రిచ్ నోర్జ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా వైభవ్ అరోరాని యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే తొలి మ్యాచ్ లోనే 286 పరుగులు చేశాక బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లో ఘోరంగా ఓడింది ఎస్ఆర్హెచ్. ఇంపార్టెంట్ ప్రీవియస్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద 7 వికెట్ల తేడాతో ఓడింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ ఈ మధ్య అయితే గాడి తప్పారని చెప్పొచ్చు. ఫెయిలియన్ కి క్యూ కడుతూ ఈ సీజన్ లో 3 మ్యాచ్ల్లో 2 ఓడి బ్యాక్ ఫుట్ లో అయితే నిలిచింది. అయితే టాప్ ఆర్డర్ లో అభిషేక్ నాయర్, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బ్యాట్ నుంచి బ్యాట్ దులపాల్సి ఉంది. వీళ్ళిద్దరు కనీసం పవర్ ప్లే దాకా వికెట్ గనక సమర్పించకపోతే ఇక ఎస్ఆర్హెచ్ ఆపటం ఎవ్వరి వల్ల కాదని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు, మనోడు కలిసిపోయాడు, బీభత్సంగా వాళ్ళతో పాటు ఆడుతున్నాడు అనుకుంటే ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాక తర్వాత మ్యాచ్లో డక్అవుట్, తర్వాత 2 పరుగులే చేశాడు. ఇతని ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ అండ్ ఫినిషింగ్ నితీష్ కుమార్ రెడ్డి, ఎన్హెచ్ క్లాస్ తొలి మ్యాచ్లో కొంచెం రిధంలో కనపడ్డ తర్వాత అయితే లై తప్పారు. వీళ్ళు బ్యాట్ నుండి కూడా పరుగులు రాక తప్పదు. ఇక తర్వాత అంకిత్ వర్మ మాడాడు పోయా ప్రీవియస్ మ్యాచ్లో, అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే మరోసారి రావాల్సిందే. ఇతను కూడా కీ ప్లేయర్గా మారిపోయాడు వీళ్ళ టీంలో. ఇక అభినవ్ మనోహర్ బ్యాట్ నుండి ఇంతవరకు అయితే పరుగులు రాలేదు. ఇతను కూడా ఆడితే చాలా బాగుంటుందని నేను అనుకున్నా. సో పేపర్ మీద బలంగా కనబడుతుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్. చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బౌలింగ్లో మాత్రం 1 or 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, పాట్ కమిన్స్ వీళ్ళకి తోడుగా సమర్జిత్ సింగ్, మోల్డర్ బౌలింగ్తో బాగానుంది పేస్ యూనిట్. ఇక స్పిన్ యూనిట్లో మనకు తెలియదు ఏముంది, ఆడమ్ జంపా ఒక్కరే ఉన్నారు, అతన్ని కీ రోల్ ప్లే చేయనున్నారు. అతనికి సపోర్ట్ స్పిన్ గా అభిషేక్ శర్మ అయితే ఆడనున్నాడు. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్హెచ్ క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, ఆడమ్ జంపా. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా సమర్జిత్ సింగ్ ఉన్నాడు. ఓవరాల్ గా ఇవన్నీ పరిశీలించాక ఎస్ఆర్హెచ్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను, కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను ఉంది.
అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.